హాయ్ అండి. ముందుగా మన విఐపి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, మనం ఆయన్ని మనిషి అనాలా దేవుడు అనాలా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎవరికైనా కూడా మన ఇంట్లో ఏదన్నా చిన్న ప్రమాదం జరిగిందని తెలియగానే హుటాహుటిన ఉన్న పని చేతిలో అక్కడ పడేసి మనం వెళ్ళిపోతాం. కానీ ఆయన ఈ అరకులో గిరిజన ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తూ రోడ్ల గురించి వాటి గురించి మొత్తం చూసుకుంటూ శంకుస్థాపనలు చేస్తూ ఉన్న సమయంలో తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో చదువుకుంటున్న పిల్లవాడు, చిన్నపిల్లోడు కదా, తనకి ఇంకా పెద్దవాళ్ళ కంటే కూడా చిన్నపిల్లోడి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. గబక్కన ఏదైనా జరిగిందంటే అసలు ఇంకా అది చెప్పలేని బాధ. మరి అట్లాంటిది ఆయన ఈ ప్రాంతంలో పర్యటిస్తూ ఉండగా తనకి ప్రమాదం జరిగిందని, తను చదువుతున్న స్కూల్లో ఇంకా తనతో పాటు ఒక 25-30 మంది పిల్లలు గాయపడ్డారని చెప్పేసి తెలిసింది. మార్క్ శంకర్కి కాలికి చేతికి చిన్న చిన్న గాయాలు, తర్వాత పొగ పీల్చుకొని ఉండటం వల్ల అస్వస్థతకు గురయ్యటం, తనకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉండటం, మరి ఆ విషయం ఈయనకి తెలియటం. మరి ఈయన అక్కడ పడేసి ఆ పని వెళ్ళిపోయాడా? వెళ్ళలా. వెళ్తే మరి పవన్ కళ్యాణ్ ఎట్లా అవుతాడు? వెళ్తే సామాన్యులతో పాటు అతను కూడా, రాజకీయ నాయకులతో పాటు అతను కూడా ప్రజల కోసం, అందులో ఆ గిరిజన ప్రాంతాల్లో ఈయన తిరిగి పర్యటించి వాళ్ళకు మాట ఇచ్చి, నేను మీకు ఏ పనైనా చేసి పెడతాను, ఈ రోడ్లు అసలు డోలీలు కట్టుకొని తిరిగేవాళ్ళు, ఎవరికన్నా ప్రమాదం జరిగితే, ఎవరికన్నా ప్రాబ్లం వస్తే, బాగోలేకపోతే డోలీల్లో కట్టుకొని కొన్ని కిలోమీటర్లు ప్రయాణించి వెళ్ళేవాళ్ళు. మరి అట్లాంటి పరిస్థితిలో ఉన్న గిరిజన ప్రాంతాలకి వాళ్ళకి నమ్మకం కలిగించి, నేనున్నాను మీ వెంట అని వాళ్ళు నమ్మే విధంగా మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్. మరి ఆయన మొన్న కూడా అంతటి వర్షంలో వెళ్లి ఆ ప్రాంతాలన్నీ సందర్శించి వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో మొత్తం చూసి వాటిని ఇప్పుడు ఏర్పాటు చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉన్న సమయంలో ఇలా జరగటం చాలా దురదృష్టకరం. కానీ ప్రాణాపాయ పరిస్థితి ఏమీ లేకపోయినా పిల్లోడికి బాగోలేదు, ఇట్లా జరిగింది అంటే ఏ తండ్రికైనా కూడా చెప్పుకోలేని బాధ, ఆ గుండెల్లో చెప్పుకోలేని బాధతోనే ఆయన అక్కడ పనులన్నీ ముగించుకొని వెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ని మనం ఇన్ని రోజులు, ఇలాంటి నాయకుడు, పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిని నేనైతే ఎక్కడ చూడలేదు, వినలేదు కూడా. నా తల్లిదండ్రులు కూడా మా టైంలో కూడా ఇట్లాంటి నాయకుడు ఉన్నాడు అని చెప్పిన దాఖలాలు కూడా లేవు మాకు. అలాంటి నాయకుడిని మా జనరేషన్ లో చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ నాయకుడైనా, ఏ రాజకీయ నాయకుడైనా కూడా, ఎవరైనా కూడా నా కుటుంబం తర్వాతే ఎవరైనా కూడా అని 100కి 100% అనుకుంటారు. కానీ ప్రజల తర్వాతే ఎవరైనా కూడా అనుకునేలాంటి నాయకుడు మనకు దొరకటం చాలా అదృష్టకరం. ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అండి ఇది. తనని మనం గెలిపించుకోలేకపోయినా కూడా తను మనల్ని వదిలిపెట్టకుండా మనతో పాటు ప్రయాణం చేస్తూ, మనలో తిరుగుతూ, మన సమస్యలను తెలుసుకుంటూ, మళ్ళీ నిలబడి ప్రజలకి న్యాయం చేయాలి అని పోరాటం చేసి ఆయన మళ్ళీ గెలిచి, ఎవరైతే ఈయన మీద నమ్మకం పెట్టుకున్నారో వాళ్లే గెలిపించి ముందుకు తీసుకెళ్లారు. అలాంటి వాళ్ల కోసం ఎవరిని లెక్క చేయకుండా, ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి, తన పిల్లోడికి కూడా ఇట్లా జరిగింది అని తెలిసిన తర్వాత కూడా ఆయన వెళ్లకుండా పని పూర్తి చేసుకుని వెళ్ళాడంటే మరి అలాంటి నాయకుడు మనకి ఎక్కడ దొరుకుతాడండి? మనం ఇన్నాము అనేవాళ్ళు ఒక మాట చెప్పండి నాకు, పలానా పేరని చెప్పండి నాకు. మనం ఎక్కడ వినలేదు. మొట్టమొదటిసారి ఒక 40 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల ముందు మనకు తెలియదు, 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 2025లో నాయకుడు, ప్రజల కోసం నించున్న, ప్రజల కోసం జీవిస్తున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. దీనికి తిరుగులేని మాట ఇది. దీనికి ఎవరు కాదు అని చెప్పే సందర్భం లేని మాట ఇది. తన గుండెల్లో బాధను పెట్టుకొని, తన కళ్ళల్లో అట్లా కన్నీళ్లను ఆపుకొని, తను వచ్చిన పనిని పూర్తి చేసుకొని, ఆ ప్రజలకి ఎటువంటి బాధ కలగకుండా వాళ్ళ బాధను తెలుసుకొని తను వెళ్ళటం జరిగింది. మరి ఇంతటి నాయకుడిని మనం ఎప్పుడైనా చూసుంటామండి? ఇంతటి నాయకుడిని ఈ 40 సంవత్సరాలు మన జనరేషన్ నుంచి ఆలోచించుకోండి, మన జనరేషన్ నుంచి చూసుకోండి. ఈ 40 సంవత్సరాలు ఇట్లాంటి నాయకుడిని మనం చూసుంటామా? ఒక్క పేరన్నా ఇనుంటామా? ఫ్యామిలీని
మనం అనుకునే వాళ్ళని పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేస్తున్న మనిషిని మన జీవితంలో చూడాల ఈ ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. తర్వాత అని కూడా ఎన్ని ఎలక్షన్లు జరిగినా పవన్ కళ్యాణ్ అనే అతను ఓడిపోతే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అనుకోవటమే. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం ఉందనుకోవటమే.